So in this video we will see another example for this JavaScript. Okay, so ఇది కూడా సేమ్ నా లాగే మ్యానిపులేటింగ్ ఉంటుంది HTML కంటెంట్ ని. సో అంత ఏముండదు, ఈజీగా ఉంటుంది. సో దీన్ని కంటిన్యూషన్ లాగా చేద్దాం. ఇప్పుడు ఒకసారి నావబార్ అవుట్పుట్ చూడండి. నావబార్ టాస్క్ ఒక అవుట్పుట్. ఇక్కడ హోమ్, అబౌట్, సర్వీసెస్ ఇలా ఉంది కదా. when I click on projects or about or home, ఓపెన్ అవ్వగానే హోమ్ మీద క్లిక్ చేయగానే హోమ్ డాట్ HTML రీడైరెక్ట్ అవుతుంది కదా. అది ఒక నిమిషం, ఇక్కడ మనం .html పెట్టలేదు, అన్నిటికీ .html పెట్టండి నేను ఓకే. సో ఇలా హోమ్ డాట్ HTML ఒక పేజ్ ఉండాలి మనకి. ఒక పేజ్ నేను క్రియేట్ చేస్తాను. హోమ్ డాట్ HTML. ఓకే, ఇలా హోమ్ డాట్ HTML క్రియేట్ అవుతుంది మనకి పేజ్. అందులో కూడా మనకి సేమ్ నావబార్ ఉండాలి కదా. సో ఇది అన్నోన్ కోడ్ అంతా తీసేస్తాను, అసలు కోడ్ అంతా. ఇదంతా నావబార్కి. ఇదేమో స్క్రోలింగ్ ఈవెంట్. సో ఇది ఒకసారి మీరు ఇలా స్క్రోల్ చేస్తే వస్తుంది కదా ఇక్కడ బ్యాక్గ్రౌండ్. సో ఇది వన్స్ మీరు ఎప్పుడైతే ఇక్కడ హోమ్ డాట్ HTML క్లిక్ చేస్తారో హోమ్ డాట్ HTMLకి వెళ్తుంది కదా. ఇప్పుడు హోమ్ డాట్ HTML పేజ్ వచ్చింది కదా మనకి. ఈ పేజ్లో ఏంటంటే ఒక డిజైన్ చేద్దాం. సో డిజైన్ అనేది ఒక మీకు నచ్చిన డిజైన్ ఏదో ఒకటి తీసుకోండి. నేను కోడ్ పెన్లోనో గూగుల్లోనో బాక్సెస్ డిజైన్ అని కొడుతున్నాను. కోడ్ పెన్ అయితే మనకు కొంచెం యానిమేషన్స్ నీట్గా ఉంటుంది కోడ్ అంతా, అందుకని కోడ్ పెన్ తీసుకున్నాను. సో బాక్స్ మోడల్ డిఫరెంట్ బాక్సెస్ ఉన్నాయి, ఏదో ఒక బాక్స్. చూడండి, ఇది బాగుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాం. ఇది ఒక్కదానికి ఒకటి ఉందా. ఇది ఇక్కడ ఒక బాక్స్ యాడ్ అయితే దాని డిజైన్ ఎలా వస్తుంది. ఎక్స్ట్రా బాక్స్ ఒకటి యాడ్ అయితే కింద వస్తుంది. సో మనం దేనైతే కాపీ చేసాం దాని కలర్ వస్తుందా. సో అంటే కలర్ ఎలా డైనమిక్ చేశారు వాళ్ళు. ఇక్కడ గ్రే పెట్టారు, గ్రేకి రాసారా. ఇక్కడ నేను గ్రే 1 అని పెడతాను. C1 ఇక్కడ కూడా గ్రే 1 పెడతాను. దీనివల్ల మొత్తం డిజైన్ మారిపోయింది, కలర్ మారిపోయింది అని టెస్ట్ చేద్దాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ కూడా మార్చాలి మనం, అంటే అక్కడ కాకుండా ఇంకా ఎక్కడ గ్రే 1 ఎక్కడైతే వచ్చిందో అక్కడ మార్చాలా. ఇది ఎక్కడి నుంచి వస్తుంది. జావాస్క్రిప్ట్ కంటెంట్ సర్వీస్ కంటెంట్ ఎక్కడ ఉంది. ఓకే, మొత్తానికి అదే ఇచ్చారు అది. సో ఇక్కడ ఇంకోటి మీరు ఈజీగా కలర్స్ని కూడా ఎలా డైనమిక్ చేయాలో కూడా మీరు నేర్చుకోవచ్చు. ఐఎమ్ టేకింగ్ దిస్ డిజైన్. నావబార్ ఇక్కడ సెండ్ అయిపోయింది. నావబార్ తర్వాత నేను కంటైనర్లో పెడుతున్నాను, డిజైన్ పెట్టాను. ఈ స్టైల్ షీట్ కూడా కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, బాక్సెస్ అయితే వచ్చాయి కదా. ఫిక్స్డ్ టాప్ పెట్టండి. నావబార్ ఫిక్స్డ్ టాప్ పెడితే మీకు ఈజీగా ఉంటుంది. సో ఈ డిజైన్లో చూడండి, ఇక్కడ మళ్ళీ నేను కాపీ చేసినప్పుడు ఇది కూడా బాడీ ట్యాగ్ HTML మొత్తం వచ్చాయి. రిమూవ్ చేసేసేయండి ఇవన్నీ. ఓకేనా, ఇవన్నీ రిమూవ్ చేసేయండి, నీట్గా ఉంటుంది.
ఓకే, అందుకని నాకు ఫిక్స్ అవ్వలేదేమో, విల్ చెక్ వన్స్. ఓకే, ఫిక్స్ అయింది చూసారు ఇప్పుడు. ఒక మార్జిన్ టాప్ ఇద్దాం సర్వీసెస్ బాక్స్కి, MT3. ఓకే, ఇలా వచ్చాయి కదా. ఇప్పుడు నేనేం చేస్తా అంటే నా దగ్గర ఉన్న సర్వీసెస్ అన్ని హోమ్లో డిస్ప్లే అవ్వాలి. ఓకేనా, సర్వీసెస్ బాక్సెస్, డిజైన్, PHP, డెవలపర్, జావా స్క్రిప్ట్, ఇలా. సో ఇలా మన దగ్గర సర్వీసెస్ అన్ని మనకి డైనమిక్గా రావాలి కదా. సో ఇలా డైనమిక్గా రావాలన్నప్పుడు మనకి ఇప్పుడు ఏముంది ఇక్కడ, హెడ్డింగ్, సర్వీస్ నేమ్ ఉంది, స్మాల్ టైటిల్ ఉంది, ఒక్కోదానికి ఒక్కొక్క కలర్ ఉంది. ఇన్ కేస్ ఉంటే ఈ టైటిల్ కింద ఇమేజ్ కూడా ఉండొచ్చు. ఓకే, ఇలా ఉండొచ్చు. ప్రజెంట్ ఇమేజ్ లేదు కాబట్టి ఓన్లీ హెడ్డింగ్ డిస్క్రిప్షన్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ ఇప్పుడు మనం ఆల్రెడీ దీంట్లో ఇంకొకటి డిస్క్రిప్షన్ కాలం ఉంటే సరిపోతుంది మనకి, దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఇంకొకటి మనం ఫ్రెష్గా ఇంకొక డేటా కావాలి అంటే మనకి ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇంకొక డేటా తీసుకొని మీరు చెప్తాను చూడండి. ఇది హోమ్ కదా, ఫస్ట్ ఇదే కదా మన కాలం, ఒక కాలం ఉంచుకోండి, రిమైనింగ్ కాలమ్స్ అన్ని తీసేసేయండి. డైనమిక్ అంటే అంతే, ఒకటి ఉంచుకొని లోపల ఉన్న రిమైనింగ్ కోడ్ అంతా తీసేసేయాలి మనం. ఓకేనా, ఇవన్నీ తీసేసేయండి. తీసాక ఇందులో కలర్స్ ఉన్నాయి కదా, ఈ ఒకసారి కలర్స్కి వెళ్తే మీరు వాళ్ళు రాసిన వాళ్ళు ఇచ్చిన ఇది కదా ఎల్లో, ఆరెంజ్ ఇవన్నీ కాకుండా ఇక్కడ మీరు గ్రే 1, గ్రే 2, గ్రే 3, గ్రే 4, 5, 6, 7 ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ తీసుకోండి. అంటే ఇలా 7 కలర్స్ తీసుకున్నాను నేను. అన్నిటికీ చూడండి, ఇక్కడ 1, 2 మార్చాను, ఎందుకంటే అలా ఉంటేనే మనకి ఈజీగా డైనమిక్ అవుతాయి అనమాట. డైనమిక్ ఎప్పుడు ఇలానే చేసుకోవాలి, యూనిక్ ఉండాలి. సో 7 తీసుకున్నాను. సో ఇక్కడ ఇన్ కేస్ మన సర్వీసెస్ ఇప్పుడు ఒక ఏరియా కిందకి వచ్చి ఒక ఏరియా తీసుకోండి, సర్వీసెస్ కదా, సర్వీసెస్ డేటా అని పెట్టుకోండి, సర్వీసెస్ అని పెట్టుకోండి. సో వేర్ ఈక్వల్ టు మనకి ఏం కావాలి, హెడ్డింగ్ కావాలి, టైటిల్ కావాలి, ఇమేజ్ కావాలి, డిస్క్రిప్షన్ కావాలి. టైటిల్, ఇమేజ్, డిస్క్రిప్షన్. సో ఇక్కడ కూడా అంతే, ఎరే తీసుకోండి. ఒక్కొక్క దాంట్లో మళ్ళీ టైటిల్ ఉంది, ఇమేజ్ ఉంది, డిస్క్రిప్షన్ ఉంది. ఓకే, టైటిల్ ఇక్కడ ఉంటుంది మనకి. మన దగ్గర ఇమేజెస్ లేవు కదా, ఇమేజ్ అని ఒక దగ్గర పెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, ఇది కూడా వద్దు, మన తగ్గట్టు ఇమేజ్ తీసుకుందాం. డౌన్లోడ్స్లో ILTCS బ్యాకప్, SRC. ఐఎమ్ చెకింగ్ ఫర్ ద ఇమేజెస్, అంతే, ఏం లేదు ఇమేజెస్. ఓకే, ఇక్కడ మనకి గ్రాఫిక్ డిజైనింగ్, ఫోటోషాప్, ఈ 4 తీసుకున్నాం, ఇవి బాగున్నాయి కదా. సో ఇప్పుడు రికార్డ్, ఇప్పుడు ఇమేజెస్ పేస్ట్ చేసుకుంటున్నా, MV1, MV2, MV3, MV4 ఇలా. ఇక్కడ నాకు ఇప్పుడు ఇమేజ్ మన దగ్గర ఉన్న నేమ్ పెట్టుకోవాలి కదా మీరు ఎప్పుడైనా. ఓకే, MV1.jpg. ఓకే, ఈ డిస్క్రిప్షన్ కాపీ పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ ఇలానే
ఇక్కడ మళ్ళీ మీ దగ్గర ఉన్న కోడ్ అంతా ముందు మనకి డేటా ఏం కావాలో డేటాని అరేంజ్ చేసుకోవాలి ఎప్పుడైనా. నెక్స్ట్ MV4 కదా మనకుంది. సో MV4 ఇలా వన్స్ మనం డేటాని అరేంజ్ చేసుకున్నాక ఇలా మనం ఫస్ట్ అన్నిటికీ డేటాని అరేంజ్ చేసుకోవాలి. వన్స్ ఇలా డేటా అరేంజ్ చేసుకున్నాక మనం దీన్ని కదా చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పేరెంట్ డ్యూకి ఐడి ఇచ్చుకోండి, సర్వ్ డేటా. ఓకే, ఐడిస్లో స్పేసెస్ ఇవ్వమాకండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ లూపింగ్ స్టార్ట్ చేస్తాం. ఫర్ i equal to 0, i less than or equal to i less than పెట్టమాకండి, ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు సారీ ఈక్వల్ టు పెట్టమాక i less than serve dot length i plus plus డాట్ లెంగ్త్ ఎందుకు యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ? ఇప్పుడు ప్రెసెంట్ 4 ఉన్నాయి. సో మనకి 4 టైమ్స్ ఇంటూ చేయాలని 4 పెట్టామనుకో, సడన్గా ఇంకోటి యాడ్ చేస్తే అప్పుడు 5 మళ్ళీ మార్చాలి మనం. అలా కాకుండా సర్వ్ డాట్ లెంగ్త్ అని పెడితే మనకి ఎన్ని అవుతున్నాయి ఆటోమేటిక్ అన్ని క్యాలిక్యులేట్ అవుతాయి. ఓకేనా. సో నెక్స్ట్ ఎప్పుడైనా మీరు ఒక ఎంప్టీ వేరియబుల్ తీసుకోవాలి, దానికి మనం కంకాషన్ చేయాలి. సో 3 ప్లస్ ఎప్పుడైనా ఇలా మనం ఫస్ట్ మనం డిజైన్ మొత్తాన్ని కంబైన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, నేమ్ ఉంది కదా, డేటా ఆఫ్ ఐ డాట్ సారీ మనకి సర్వ్ కదా, సర్వ్ ఆఫ్ ఐ డాట్ ఇక్కడ ఏంటి టైటిల్ కదా, టైటిల్. నెక్స్ట్ సర్వ్ ఆఫ్ ఐ డాట్ టైటిల్, ఇక్కడ డిస్క్రిప్షన్ పెట్టండి. ఇమేజ్ సంగతి నెక్స్ట్ చూద్దాం. మనకి విడ్త్ వచ్చేసరికి 100% తీసుకోండి, చిన్నగా ఉంటుంది. 100 పిక్సెల్స్ తీసుకోండి. ఇమేజ్ కొంచెం చిన్నగా ఉంటుంది. ఇక్కడ మనకి ఇమేజ్కి ఇమేజ్ నేమ్ ఉంది కదా, ఇమేజ్ నేమ్ పెట్టాలి మనం. ఇలా సో ఇలా మనం పెట్టినాక దాన్ని ఇక్కడ మనం కంబైన్ చేయాలి. సో లాస్ట్లో స్టేట్మెంట్ పీ వద్దు, ఇంకొకటి ఏదన్నా తీసుకోండి, P1 తీసుకోండి. సో సర్వీసెస్ డేటా ఇక్కడ పెట్టాలి. సో ఇక్కడ ఏం చేస్తాం, ఇదంతా ఇంతకు ముందుదే, ఇప్పుడు ఇదే రాసిందాం. ఫస్ట్ డేటాను డిక్లేర్ చేసుకున్నాం. డేటాను డిక్లేర్ చేశాక మనం లూపింగ్ రాసుకొని లూపింగ్లో డేటాను మొత్తం కంపేర్ చేసి ఎక్కడైతే మనకి డైనమిక్ రావాలో అక్కడ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం. ఓకేనా. అంటే ఇప్పుడు ఇక్కడ గ్రే ఉంది కదా, మర్చిపోయాను, ఎల్లో ఉంది కదా, ఎల్లో ప్లేస్ మనకి ఏం రావాలి, క్లాస్ రావాలి. సో మనం ఏం పెట్టాం, అన్నిటికీ గ్రే అని పెట్టాం. గ్రే 1 గ్రే 2 ఒక్కొక్కసారి ఒకటి అప్లో అవుతుంది. సో అన్నిటి కామన్గా ఉన్న టెక్స్ట్ ఏంటి, గ్రే. తర్వాత ఈ 2 ఒకటే కదా కామన్, దీనికి ఇక్కడ ఐ అని పెట్టండి. ఐ అంటే ఏంటి, 1 2 3 4 కదా, గ్రే 1 గ్రే 2 గ్రే 3 అలా వస్తుంది. ఇక్కడ చూడండి ఒకటి మిస్ అయింది, 1 పెట్టండి, 0 కాదు కదా. ఈక్వల్ టు పెట్టండి ఇక్కడ, ఐ లెస్ దాన్ సర్వ్ డాట్ లెంగ్త్. ఇక్కడ వచ్చరికి ఇంకొక ఇమేజ్ ఏదో లేదు మనకి, MV2 2 3 4 లేదా, MV2 MV3 MV4 ఉన్నాయి కదా. 2 1 PNGనా, టైటిల్ ఆఫ్ అన్డిఫైన్డ్ అంట 169.
అప్పుడు ఇక్కడ ఈక్వల్ టు తీసేసాను, చూద్దాం ఎందుకని ఎర్రర్ వచ్చిందా. వెబ్ డెవలప్మెంట్, వెబ్ డిజైనింగ్ ఏది 0 నుంచి కదా స్టార్ట్ అయ్యి, 0 పెట్టి చూడండి ఒకసారి. ఇక్కడ ఓకే, ఫస్ట్ ఎంటీ వస్తుందంటే గ్రే అనే కలర్ లేదు. డిఫాల్ట్ ఇక్కడ గ్రే ఆఫ్ 0 అంటే ఇక్కడ మనం గ్రే అని పెట్టాం కదా, దానికి 0 అని ఇవ్వాలి, ఎందుకంటే అవి అంటే 0 కదా. అందులో వైట్ వచ్చింది అక్కడ, ఓకేనా. ఇలా అండ్ ఇక్కడ హైట్ ఉంది, సో ఇక్కడ హైట్ కూడా మీరు తీసేయాలన్నమాట. సో ఇక్కడ హైట్ 220 ఉంది, పెంచండి. ఇది పెరగట్లేదు, హైట్ పెంచిన. బాక్స్ ఒక హైట్ పెంచాలి. ఓవర్ఫ్లో హిడెన్ రాశారు, సో కొంచెం ఏదో డిజైనింగ్ మిస్టేక్ ఉంది. హైట్ తీసేస్తే మనకి చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది డిజైనింగ్, ఇది ఒక డిజైనింగ్. సో ఇలా మీరు ఏ HTML కంటెంట్ అయినా మీరు చేంజ్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక టాస్క్ చెప్తాము. ఇది ఒక టాస్క్, ఇది ఇంకొక టాస్క్. ఓకే, నెక్స్ట్ క్లాస్ మనం ఇంకొక టాస్క్ మనం చేస్తాం చూడు.